శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్తినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనాత్ యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితాత్ సా మాం పాతు సరస్వతి భగవతి భారతీ నిక్షేషజడ్యాపహ. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి వచ్చేప్పటికల్లా శుక్రుడు, గురువు, శని ఈ 3 గ్రహాలు కూడా బాగున్నాయి. అయితే 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. చెప్పాలంటే ఈ మకర రాశికి కూడా పూర్తిగా బాగాలేదు అని చెప్పాలి. సప్తమంలో కుజుడున్నాడు, కుజ దోషం, కాలసర్ప దోషం, రాహుకేతువులు బాగాలేరు, కుజుడు బాగాలేడు. దీనివల్ల చాలా నష్టాలు, కష్టాలు బాగా విపరీతంగా ఉంటాయి. ఈ నష్టాల నుంచి బయటపడాలి. ఏమంటే మాకు ఏనాడు శని అయిపోయింది, మరి కుంభంలోంచి మీనానికి వెళ్ళాడు శని, అంతా బాగుందని చాలామంది చెబుతుంటే మీరు ఇట్లా ఎందుకు చెబుతున్నారు అంటే, ఈ రాశి వాళ్ళకి రాహువు, కుజుడు, కేతువు, రవి, బుధుడు ఈ గ్రహాలు బాగాలేవు. మరి పాపగ్రహాలు వచ్చేప్పటికల్లా 4 పాపగ్రహాలు బాగాలేవు. ఈ 4 పాపగ్రహాల వల్ల చాలా ఇబ్బంది. మంచానికి కోళ్ళు 4 అండి, మంచపు కోళ్ళు 4. ఒక కోడి ఇరిగిపోతే మంచం మీద పడుకుంటావా? మంచం మీద పడుకున్నవాడు కూడా కింద పడతాడు. కాబట్టి ఈ 4 గ్రహాలు, మంచానికి కోళ్ళు 4 ఎంతో, ఈ 4 గ్రహాలు అంత సమయం చూసి దెబ్బతీస్తాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి శుక్రుడు బాగున్నాడు, వివాహం అవటానికి అవకాశం ఉంది. సప్తమంలో కుజుడు ఉన్నాడు, ఇది కుజుడు పెద్ద దోషం బాగా ఇబ్బంది పెడతాడు. కాబట్టి రాహుకేతువులు, కుజుడు వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు వివాహం చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి వివాహం చేసుకోవాలి. సొంత నిర్ణయాలు పొరపాటును కూడా తీసుకోవద్దు. అట్లా తీసుకుంటే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారు. అది మాత్రం పెద్దల నిర్ణయంతో వివాహం చేసుకోండి. మేము ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకున్నాం అంటే తర్వాత ఇబ్బంది పడేది మీరే. ఇప్పుడు ఇంట్లో సమస్య వస్తుందండి. 3 పెళ్ళాం సొంతగా నిర్ణయం తీసుకున్నారు, పెద్దవాళ్ళ మాట కాదని పెళ్లి చేసుకున్నారు, మీ ఇద్దరికి తగాదా వచ్చింది. మరి పెళ్లి గురించి అమ్మ తరఫు వాళ్ళు, అమ్మాయి తరఫు వాళ్ళు, అబ్బాయి తరఫు వాళ్ళు వచ్చి మాట్లాడితే ఏమంటారు? ఇదిగో మీ ఇష్టంతో మేము పెళ్లి చేసుకోలే, మా ఇష్ట ప్రకారం మేము పెళ్లి చేసుకున్నాం. ఏదైనా ఉంటే మేము మాట్లాడుకుంటాం, మేము సర్దుకుంటాం, మేము మాట్లాడుకుంటాం, మీకు ఎటువంటి సంబంధం లేదు పొమ్మంటున్నారు. ఎందుకు సంబంధం లేదు అర్థం కావట్లేదు వాళ్ళకి. పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి డబ్బులు ఖర్చు పెట్టి ఇంత చేస్తే మీరు నిర్ణయం చేసుకున్నాడు కాబట్టి మీకు వాళ్ళకి సంబంధం లేదు. ఇవాళ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే కూడా ఏం చేస్తున్నారు? రిజిస్టర్ ఆఫీసులో పిల్లాడి తల్లిదండ్రులు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు సంతకం పెట్టకుండా రిజిస్టర్ చేయట్లేదు. దేవాలయంలో పెళ్లి చేసుకుంటే కూడా పెద్దవాళ్ళ సంతకం లేకుండా పెళ్లి చేయట్లేదు. మీ సొంతం అనేది, మీ ఇష్టం అనేది ఎట్లా వచ్చిందో చెప్పండి. ఇది ఆలోచించటంలా. మీరు పెళ్లి చేసుకునేటప్పుడు మైనార్టీ తీరిన తర్వాత కూడా ఇది కావాలంటున్నారు. లేకపోతే పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకుంటారు. ఇట్లాంటి పెళ్ళిళ్ళు విపరీతం అయిపోయినాయి.
ఈ పెళ్లి చేసుకునేప్పుడు ఆనందంగా ఉంటుంది, పెళ్లి చేసుకున్న తర్వాత సమస్యలు ఎక్కువ ఉంటుంది. ఏకాదశంలో రాహు ఉన్నాడు. ఏకాదశంలో రాహు ఉంటే ఇదివరకు మీకు ఎవరికైనా ఇచ్చి ఎగ్గొట్టుంటే అవి రావని వదులుకుంటే ఆ డబ్బులు వస్తాయి. డబ్బులు నిలవటానికి బాగా అవకాశం ఉంది. కుజుడు బాగున్నాడు. జీవితంలో ఎప్పుడో ఇల్లు కొనుక్కోవాలనుకోని ఎదురు చూసే వాళ్ళకి ఇవాళ ఇల్లు కొనుక్కుంటానికి స్థలం కానీ పొలం కానీ అట్లాంటివి కొనుక్కుంటానికి మాత్రం ఒక అవకాశం ఉంది. కానీ ఆలోచిస్తే ఇప్పుడు శని కుజుడు పూర్తిగా బాగలేరు, మరి గురువు కూడా బాగలేరు. ఈ 3 గ్రహాల వల్ల అనేక రకాల ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆపరేషన్లు, కష్టాలు, పిల్లలు చదవకపోవటం, పిల్లల ఫీజులు కట్టలేకపోవటం, చేసే వృత్తి లేకపోవటం, ఇట్లా రకరకాలైన ఇబ్బందులు, రకరకాలైన బాధలు వచ్చి డబ్బులు లేక ఇబ్బంది పడే పరిస్థితులు రావటం. దీనివల్ల అసలు ఏమీ చేయలేక, ఎవరికి ఇంట్లో తిండి పెట్టలేక, తల్లిదండ్రులను చూడలేక, భార్యను చూడలేక, పిల్లలను చూడలేక, సంపాదన లేక, బయట అప్పులు చేసి అప్పులు తీరక, ఇట్లా విపరీతమైన కష్టాలు వచ్చేసి కొంతమంది ప్రాణం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా మనిషి కష్టం వచ్చినప్పుడు బరాయించి బయటపడాలి. కష్టం వచ్చినప్పుడు జాగ్రత్తగా కష్టపడి బయటపడ్డవాడు తర్వాత ప్రతి రూపాయిని జాగ్రత్తగా అట్టిపెట్టుకుంటాడు. అదే కష్టం వచ్చినప్పుడు కష్టం జాగ్రత్త పడ్డవాడు సుఖం వచ్చినప్పుడు రేపనే రూపాయి సంగతి జాగ్రత్త చేసుకుంటాడు. ఇట్లా బతకటం నేర్చుకోవాలి. ఈ రాశి పరిస్థితి ఏమిటాయా అంటే ఈ మేషరాశి వాళ్ళు మరి ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఇది గోచారమే. గోచారం అంటే 25 వంతులే జరుగుతుంది. గ్రహచారం ఎట్లా ఉంటుంది? జన్మ లగ్నాన్ని బట్టి, పుట్టినరోజును బట్టి, పుట్టిన తారీఖు, టైము, లగ్నాన్ని బట్టి ఉంటుంది. ఈ 2 రకాలుగా జరుగుతుంది. 75 వంతులేమో జన్మ లగ్నాన్ని బట్టి, 25 వంతులేమో రాశిని బట్టి. కాబట్టి ఈ టైము మేషరాశి వాళ్ళకి పూర్తిగా చెడు టైము. కాబట్టి తప్పనిసరిగా ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అయితే కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోమంటున్నారు. నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు. డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు నేనేం చేయాలి? హస్త సాముద్రిక, అది చేతులు హస్త సాముద్రిక ద్వారా కూడా నేను జాతకం చూస్తాను. మీకు అవసరం అనుకుంటే మీరు తగిన ఫీజు చెల్లించి హస్త సాముద్రిక ద్వారా కానీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ జాతకం చూపించుకోవటం అవసరం. ఇప్పుడు ఇది చెబుతున్నాను. ఇది చెప్పిందంతా వింటారు. కొంతమంది మధ్యలో వచ్చి ఫోన్ చేస్తారు. ఏమండి శని బాగాలేదన్నారే మేషరాశికి, ఏముందో చెప్పు. ఇప్పుడు చెప్పింది ఎందుకు? నేను చెప్పింది విని తెలుసుకుంటానని చెప్పా. మళ్ళీ చెప్పంటే ఇప్పుడు కొన్ని వేల మంది చూస్తారు, కొన్ని వేల మంది వింటారు. అందరూ వినటం కోసం, అందరూ తెలుసుకోవడం కోసం చెప్తున్నాం. మళ్ళీ నేను అప్పుడు సరిగ్గా వెళ్ళలేదండి, మళ్ళీ చెప్పు. ఎందుకు చెప్పు? ఏంది చెప్పమంటే ఫోన్ కట్ చేస్తావేంది? ఏదో పనిలో ఉంటావు, ముందు చెప్పు. ఎందుకు చెప్పవు? ఇట్లా మాట్లాడుతున్నారు. అసలు అడిగేదానికి అర్థం ఉండాలి. ఇంట్లో భార్యని నువ్వు నేను చెప్పింది ఎందుకు చేయవు అంటే భార్య వింది. వాళ్ళ చెప్పిన మాట వినాల్సిన మాట అయితేనే భార్య అంటుంది, అనవసరంగా మాట్లాడితే పోరా అంటుంది. అటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఈ విధంగా మాట్లాడటం మర్యాద. ఎందుకంటే బ్రాహ్మడు ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాడంటే ఎవరు చేసిన కర్మ వాడు అనుభవిస్తారు, ఎవరి పాపం వాడు అనుభవిస్తారు. కొడితే కూడా ఇదేమిటని అడగరు. మరి వాడు ఏదో తెలియజేసాడు అనుకుంటాడు, ఎవడి కర్మ వాడు అనుభవిస్తాడు అనుకుంటాడు. మరి ఇట్లాంటి రాంగ్ కాల్స్ వస్తున్నాయి. ఈ రాంగ్ కాల్స్ దబాయించడం. ఏమన్నా మీ కింద జీతగాడినా, మీ కింద ఏమన్నా పని చేస్తున్నానా, మీరు ఏమన్నా నన్ను పోషిస్తున్నారా? ఆలోచించండి. ఇట్లాంటి ఫోన్లు చేయటం ఇది మర్యాద కాదు. ఫోను ఎందుకు చెప్తావు? యూట్యూబ్లో ఎందుకు చూస్తున్నావు నువ్వు? యూట్యూబ్లో చెప్పినప్పుడు నేను అడిగితే నువ్వు ఎందుకు చెప్పావు?
ఈ రకంగా దబాయించడం జరుగుతుంది. ఇది మంచి పనేనా? ఇంత పద్ధతి ఉంటుందా? ఇది అనవసరమైన మాటలు రాంగ్గా మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు చెప్పింది బాగా వినండి. విన్న తర్వాత ఈ టైం బాగాలేదు కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని దానికి ఫీజు చెల్లించి జాతకం చూపించుకోండి. ఫీజు తీసుకొని జాతకం చేస్తాం. అంతేగాని ప్రతి వాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్పు, ఎందుకు చెప్పు అంటే మాకు కూడా పని ఉంది, ఖాళీకి కూర్చోట్లే. అది కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకోండి. అందరిని అంటలేదు, ఇట్లా ఫోన్ చేసి అనవసరంగా మాట్లాడే వాడి గురించి మాట్లాడాల్సి వస్తుంది. స్వస్తి.